వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎన్ఆర్ఐ కమిటీ నన్ను ఆహ్వానించడం, నేను వచ్చి మీతో 4 మాటలు నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకోవటం నాకు చాలా సంతోషం అని మనవి చేస్తున్నాను. నేను వాస్తవానికి నా ఫ్యామిలీ ఫంక్షన్ కోసం నేను ఇక్కడికి రావటం జరిగింది. ఆ సందర్భంగా సుమారుగా 20 రోజుల పాటు నేను అమెరికాలో ఉన్నప్పుడు నా పర్సనల్గా నా ఫ్యామిలీ ఫంక్షన్ చూసుకున్న తర్వాత నాకు మరొక పెద్ద ఫ్యామిలీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ. నేను ఎక్కడికి వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళనివ్వండి, దుబాయ్ వెళ్ళనివ్వండి, ఏ కంట్రీ వెళ్ళినా నేను గుర్తుపట్టలేనేమో కానీ నన్ను గుర్తుపట్టి, రాంబాబు గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులం, జగనన్న సైనికులం, మీరంటే మాకు చాలా ఇష్టమని వారంతటా వారే వచ్చి నన్ను పలకరించి ఆత్మీయతతో నన్ను ఆస్వాదించేటటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఇవాళ కూడా సెయింట్ లూయిస్లో మరి మీరు మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. నాకు కూడా 4-5 రోజుల నుంచి నా పార్టీ వాళ్ళని కలుసుకోలేకపోతున్నాననేటువంటి చిన్న బాధ కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను రత్నాకర్కి చెప్పాను, వెళదాం సెయింట్ లూయిస్ అని. మొన్న అంటే నేను వెంటనే సుబ్బారెడ్డి గారితోనూ, గోపాలరెడ్డి గారితోనూ, కిరణ్తోనూ అందరితో మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పారు. దానికి కారణం ఏంటంటే మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చాడు మొన్న నా దగ్గరికి, మన బొండాడ మాకు బంధువు అవుతారు. ఆయన వచ్చి నేను సెయింట్ లూయిస్లోనే ఉంటాను అని చెప్పాడు. సరే, సెయింట్ లూయిస్ దగ్గరే అని భావించి నేను రావాలనుకున్నాను, మీరు నన్ను పిలవాలనుకున్నారు. నేను వచ్చి మీ అందరితో కాసేపు గడపటం అనేది చాలా సంతోషం. దానితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేయించుకొని ఇక్కడికి రావటం మరింత ఆనందాన్ని నాకు కలిగిస్తుంది. పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఏదో టఫ్గా ఉందని ఊహించవచ్చు తప్ప 11 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది అనేటువంటి ఊహ మాత్రం ఎవరికి అందలేదు. కూటమికి కూడా అందలేదు. వాళ్ళు కూడా గెలిచిన తర్వాత ఇది కళ నిజమా అని అనుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, కారణాలు రకరకాలు ఉన్నాయి, కొంత అనుమానాలు ఉన్నాయి. 2019లో మనం గెలిచినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఓట్ పర్సంటేజ్ 39.02, 23 సీట్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి. మొన్న మనం ఓడిపోయినప్పుడు 11 సీట్లే మనకు వచ్చినప్పుడు 39.04, అంటే ఇంకా పర్సంటేజ్ మనకి ఎక్కువే ఉంది. కానీ మనకు సీట్లు తక్కువ వచ్చాయి. అది టెక్నికల్ ప్రాబ్లం, టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బందులు. అంటే ఒక చోట బ్రహ్మాండంగా వచ్చాయి, ఒక చోట మరీ డౌన్ అయిపోయాయి. ఇలా అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 2019లో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి పర్సంటేజ్ కన్నా మొన్న మనం ఓడిపోయినప్పుడు వచ్చిన పర్సంటేజ్ లిటిల్ బిట్ హై. మనకన్నా తక్కువ పర్సెంట్ వచ్చినటువంటి పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళా మనం తిరిగి అధికారంలోకి ఎందుకు రామనేది నా ప్రశ్న. అయితే ఓర్పు కావాలి, కొద్దిగా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలా జరిగిందని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మవిమర్శ చేసుకొని ఒక పటిష్టమైనటువంటి నిర్మాణంతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నదనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ ఆలోచిస్తున్నారు. పార్టీని మరింత పటిష్టవంతంగా ఏ విధంగా చేయాలని నిరంతరం ప్లానింగ్ జరుగుతూ ఉన్నది. అయితే మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, దూరంగా ఉన్నా అది దగ్గరగా పరిశీలించేటటువంటి వ్యక్తులు మీరు రాజకీయాల్లో. ఎందుకంటే సరే, కొన్ని కారణాల వల్ల మీరు ప్రవాసాంధ్రులుగా
అక్కడి నుంచి వచ్చి ఇక్కడ జీవనం గడుపుతూ ఉన్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, రాజకీయాలు ఏమిటి అనేది నిత్యం ఏదో ఒక సమయంలో మీరు ఆలోచించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. సంవత్సరం 4 మాసాలు పూర్తయింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి. సంవత్సరం 4 మాసాల్లో ఏ విధమైన పరిపాలన కూటమి ప్రభుత్వం చేసింది అనేది ఇక్కడ ప్రశ్న. సంవత్సరం 4 మాసాలే, వాళ్ళు 5 సంవత్సరాలు ఎన్నుకున్నారు. ఈ 4 సంవత్సరాల్లో అతి భయంకరమైన నేను చెప్పడం కాదు, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పడం కాదు, ఈ న్యూట్రల్ పబ్లిక్ని మీరు అడగండి ఎంత అడ్మినిస్ట్రేషన్ ఎంత వరస్ట్గా ఉందో. కక్షలు కార్పణ్యాలు, ఏదో కేసులో ఎవరో ఒకరు ఇరికించాలి, లోపలేసేయాలి, బెయిల్ రాకుండా చూసుకోవాలి, వ్యవస్థల్ని మేనేజ్ చేయాలి. లోపల పెడితే అణిగిపోతారని అనుకుంటున్నారు భ్రమ. ఎంత బలంగా నొక్కితే అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి వస్తుంది అనే విషయాన్ని చరిత్రలో ఒకసారి నిరూపణ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అదే ధోరణిలో వెళ్తూ ఉన్నారు. చాలా దుర్మార్గమైన ఆలోచన వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉందని మనం చేస్తున్నాం. రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉన్నదని మనం చేస్తున్నాం. దీన్ని ఎదుర్కోగలమా లేవా అనేది ప్రశ్నే లేదు. 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి దుశ్చర్యలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.